ఈ రోజు రాత్రి తాగుబోతు కస్టమర్ నా బైక్ అయితే బుక్ చేసుకున్నాడు. నాకైతే నరకం చూపించిండు. ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. సైదాబాద్‌లో 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఊబర్‌లో రూ. 70 ఆర్డర్ అయితే వచ్చింది. ఆ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేశాను. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి వచ్చాక ఇక్కడ ఇద్దరు కస్టమర్‌లు అయితే ఉన్నారు. ఇద్దరు తాగున్నారు. ఈ ఇద్దరు కస్టమర్ నన్నైతే చావదొబ్బారు. యాక్చువల్లీ ఈ ఇద్దరు కస్టమర్‌ని డ్రాప్ చేయాలి అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఈ వెహికల్‌లో ఒక కస్టమర్ కూర్చోడానికే జాగా సరిపోదు. ఇద్దరు కస్టమర్ ఎలా కూర్చుంటారు? అదే కాకుండా మళ్ళీ మధ్యలో ఎక్కడైనా పోలీసులు ఆపితే చలాన్ కూడా వేస్తారు. అదే విషయం చెప్తే వీళ్ళేమంటున్నారంటే నేను డైలీ ఇదే రూట్‌లో వెళ్తాను. చలాన్స్ పడవు. ఈ ఏరియాలో పోలీసులే ఉండరు. మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పారు. ఈ ఇద్దరు కస్టమర్‌ని కన్విన్స్ చేయడానికి తల ప్రాణం తోకైతే వచ్చింది. మొత్తానికి కన్విన్స్ చేసి ఒక కస్టమర్‌ని అయితే పిక్ చేసుకొని డ్రాప్ లొకేషన్‌కి వెళ్తూ ఉంటే ఇక స్టార్ట్ చేసింది భయ్యా నస. వెళ్తూ ఉండగా అన్న బాత్రూమ్ వస్తుంది అన్న అంటాడు. ఒకసారి దాహం వేస్తుంది అన్న అంటాడు. ఆకలేస్తుంది బిర్యానీ కావాలి అంటాడు. వెళ్ళే రూట్ అంతా కూడా నన్ను సావగొట్టిండు భయ్యా. ఫస్ట్ టైమ్ ఎందుకురా నాయనా బైక్ టాక్సీకి వచ్చాను ఈ టైంలో అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే డ్రింకర్స్ వస్తే తలకాయ నొప్పి ఒకలాగా ఉండదు. ఈ కస్టమర్ సార్ ఆల్రెడీ మందు తాగి ఉన్నారు. అయినా మళ్ళీ మందు కావాలని చెప్పి నాతో గొడవ పడుతున్నారు. మొత్తానికి వైన్ షాప్ దగ్గర అయితే ఆపించుకున్నారు బలవంతంగానే. "నువ్వు ఒక 2 నిమిషాలు ఆగు. నేను వైన్ తెచ్చుకుంటా" అని చెప్పి లోపలికైతే వెళ్లారు. అక్కడికి వెళ్లి 5 మినిట్స్ అయితే వెయిట్ చేశాను. అయినా మందైతే తెచ్చుకుంటలేడు. నాకనిపిస్తుంది ఏంట్రా ఈ కస్టమర్ మళ్ళీ వస్తారా? తాగి అక్కడే పడిపోతారా? అని చెప్పి మొత్తానికి ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కస్టమర్ మందు బాటలు పట్టుకొనైతే వచ్చేసిండు. ఆల్రెడీ కస్టమర్ సార్ మందు తాగున్నారు కదా అని చెప్పి 20, 30, 40 ఈ స్పీడ్‌లోనే వెళ్తున్నాను. అంతకంటే స్పీడ్‌గా వెళ్తే ఎక్కడ కింద పడిపోతారని చెప్పి 30 కంటే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. ఈ కస్టమర్ స్పీడ్‌గా వెళ్ళు అని చెప్పి ప్రెషర్ పెడుతున్నాడు. కస్టమర్ చెప్పారని చెప్పి 50 స్పీడ్‌లో వెళ్ళానంటే కింద పడిపోతారు. ఇది మాత్రం పక్కా. అయితే అలా ముందుకెళ్తూ ఉంటే అన్న ఆకలేస్తుంది అని చెప్పి నా ప్రాణం తిన్నాడు భయ్యా. మొత్తానికి రెస్టారెంట్ దగ్గర ఆపిన తర్వాత మందు బాటిల్ తెచ్చి నాకిచ్చిండు. నాకిట సిట్టింగ్‌కి రమ్మంటాడేమో అని చెప్పి నేనైతే చాలా భయపడ్డా. లేదు పట్టుకో అన్న బిర్యానీ తెచ్చుకుంటా అని చెప్పి అన్నాడు. యాక్చువల్లీ ఈ కస్టమర్ పెట్టిన టార్చర్‌కి చిరాకొచ్చింది. ఈ మందు బాటిల్ పట్టుకొని ఎస్కేప్ అయిపోదాం అనుకున్నా. బట్ అలాంటి క్యారెక్టర్ నాది కాదు కాబట్టి కస్టమర్ వచ్చేంత వరకు వెయిట్ చేసిన. 10 మినిట్స్ అయితే వెయిట్ చేపిచ్చారు కస్టమర్. 10 నిమిషాల తర్వాత కస్టమర్ సార్ అయితే వచ్చారు. కస్టమర్ సార్ రాగానే ఆయన మందు బాటిల్ ఆయనకిచ్చేస్తే ఆయనేమంటున్నాడంటే, "ఈ మందు బాటిల్ ఎక్కడిది? ఎవరిచ్చారు?" అని చెప్పి నన్నైతే ప్రశ్నించాడు. ఈ మాట విన్నాక నా ఫీజులు ఎగిరిపోయినాయి. ఏంట్రా బాబోయ్! మత్తులో ఉన్నారు అస్సలు ఏమి గుర్తులేదు అని చెప్పి నేనైతే షాక్ అయిపోయాను. అప్పుడు అనిపించింది ఈ ట్రిప్ ఎండ్ అయ్యాక బిల్ అమౌంట్ అయినా ఇస్తాడా లేదా అని చెప్పి చాలా భయపడ్డాను. యాక్చువల్లీ ఈ కస్టమర్ సార్‌ని నేనైతే నెగెటివ్ చేయట్లేదు. నాకొచ్చిన ప్రాబ్లమ్స్‌ని మాత్రమే మీకైతే చెప్తున్నాను. నాలాగే చాలా మంది బైక్ రైడర్స్ తాగుబోతుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాగడం తప్పేమీ లేదు. మీరు తాగిన తర్వాత ఆటోనో, క్యాబో బుక్ చేసుకుంటే సేఫ్‌గా ఇంటికెళ్ళిపోతారు. బైక్‌తో మీరైతే సేఫ్‌గా ఇంటికి వెళ్ళలేరు కదా! డ్రైవర్ డ్రైవ్ చేయగలడు గానీ మిమ్మల్ని పట్టుకోలేరు. కాబట్టి మీరు సేఫ్‌గా ఇంటికెళ్ళిపోండి. క్యాబ్ లేదా ఆటో బుక్ చేసుకోండి. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్‌కైతే వచ్చేసాను. ఈ కస్టమర్ వల్ల దాదాపు 1 అవర్ టైమ్ అయితే వేస్ట్ అయిపోయింది. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. అమౌంట్ ఇస్తారా లేదా చూద్దాం. ఇవ్వకపోతే గోవిందా, గోవిందా అయినట్టే ఇగ. రూ. 70 బిల్ అమౌంట్ అయితే వచ్చింది. ఈ కస్టమర్ సార్‌కి రూ. 70 అమౌంట్ అడిగితే వెళ్ళిపోతున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. ఎక్కడికెళ్ళిపోతున్నారు ఏంటని చెప్పి. చూడండి పక్కనే ఫ్రూట్ షాప్ అయితే ఉంది. ఫ్రూట్ షాప్ ముందు ఆయన ఏం చేస్తున్నారనేది ఫ్రూట్ షాప్ పక్కనే చుచ్చుపడి ఎంత వరకు కరెక్ట్ మీరే చెప్పండి. మొత్తానికి ఆ కస్టమర్‌తో అలా ఇలాగా మాట్లాడి ఏదో అలాగా కన్విన్స్ చేసి నా ట్రిప్ అమౌంట్ అయితే నేను రాబట్టుకున్నాను. మందులో ఉన్నాడు కదా అని చెప్పి ఫోన్‌పేలో నాకు ఇష్టం వచ్చిన అమౌంట్ అయితే కొట్టుకోలేదు. నాకు కావాల్సింది రూ. 75 ఆ రూ. 75 అమౌంట్ మాత్రమే కొట్టుకున్నా. యాక్చువల్లీ ఈ కస్టమర్ వల్ల నాకు 1 అవర్ టైమ్ కూడా లాస్ అయింది.